సతీష్ చెప్పండి. సో 500 మీటర్ల వరకు మీడియాని అనుమతించకపోవటం ఎందుకు ఇంత అతి చేస్తున్నారు పోలీసులు? సో ఏం జరుగుతుంది? ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎప్పుడు రాబోతున్నారు? ఏ సమయానికల్లా అక్కడ రీచ్ అవుతారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారుగా 11 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ కానున్నారు. విజయవాడ జిల్లా జైలుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 11 గంటల ప్రాంతంలో వచ్చి ములాఖత్ కానున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీ పైన అక్రమ కేసులు బనాయించినటువంటి తీరు నేపథ్యంలో వంశీతో మాట్లాడి ఇప్పటికే వంశీతో కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వంశీకి పూర్తి స్థాయిలో పార్టీ అండగా నిలవాలని నిర్ణయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూడా వంశీకి పూర్తిగా పార్టీ సపోర్ట్ ఉంటుందన్న అంశాన్ని చెప్పడం కోసం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అవనున్నారు. వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు న్యాయ పోరాటం ప్రారంభించారు. బెయిల్ పిటిషన్ కూడా వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు దాఖలు చేశారు. ముఖ్యంగా వల్లభనేని వంశీని ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ పై దాడి చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. అప్పటి నుండి కూడా వల్లభనేని వంశీ పైన ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి మరి పోలీసులు ఈ కేసును పెట్టినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా వల్లభనేని వంశీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వల్లభనేని వంశీ ఇంటిపైకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మోకలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు కర్రలతోనూ కత్తులతో కూడా వెళ్లి రాళ్లతో కూడా ఆ ఇంటిపైన దాడి చేసినటువంటి ఉదంతం ఉంది. సో ఆ తర్వాత నుండి ఎప్పుడు వల్లభనేని వంశీని ఏదో ఒక కేసులో ఇరికించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసి వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు సంబంధించిన దాడి కేసులో పోలీసుల కుట్రను బట్టబయలు చేశాడు. స్వయంగా ఆ కేసుకు సంబంధించినటువంటి ఫిర్యాదుదారుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసినటువంటి సత్యవర్ధన్ మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్ళి గతంలో ఈ నెల 10వ తేదీన మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్ళి తనతో తప్పుడు ఫిర్యాదు చేయించారు, తనను ఎవరు కూడా కులం పేరుతో దూషించలేదని లిఖితపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే దాన్ని వల్లభనేని వంశీ పైన అక్రమ కేసుకు వినియోగించారు. ఎక్కడైతే పోలీసులు కుట్ర బట్టబయలైందో, ప్రభుత్వ కుట్ర ఎక్కడైతే బట్టబయలైందో దాన్ని దురుద్దేశపూర్వకంగా అప్పటి నుండి టార్గెట్ చేసి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, ముఖ్య నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ఆ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. స్వయంగా ప్రభుత్వం అదేవిధంగా పోలీసు యంత్రాంగం కుట్రనే మ్యాజిస్ట్రేట్ ముందే బట్టబయలు చేసిన నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక వల్లభనేని వంశీని టార్గెట్ చేసుకుని అప్పటి నుండి కూడా సత్యవర్ధన్తో కుటుంబ సభ్యులతో బలవంతంగా ఫిర్యాదు చేయించి కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఆ కేసులో రిమాండ్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఆయనతో ములాఖత్ కానున్నారు. ఏ విధంగా లోపల ట్రీట్ చేస్తూ ఉన్నారు వాటన్నిటి కూడా తెలుసుకోనున్నారు. పార్టీ తరఫున ఇంకా వల్లభనేని వంశీకి ఎటువంటి మద్దతు ఇవ్వాలి, ఎటువంటి సపోర్ట్ కావాలన్న అంశాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించున్నాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన వరుసగా అక్రమ కేసులు పెడుతున్నటువంటి తీరు చూస్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ఎందుకంటే అటు తునిలో కానీ ఇటు ఇక్కడ కానీ వల్లభనేని వంశీ పైన కానీ దారుణంగా ఉద్దేశపూర్వకంగా కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అక్రమ కేసులు ఏ విధంగా పెడుతున్నారో, అరాచక పాలన ఏ విధంగా సాగుతుందన్న అంశాన్ని కూడా ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ కేసులో వల్లభనేని వంశీని ఎంత దారుణంగా తప్పుడు కేసు పెట్టి ఇరికించారన్న అంశాన్ని కూడా స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వివరించనున్నారు. అయితే వల్లభనేని వంశీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వస్తున్నారని మొత్తం ఈ జైలు పరిసర ప్రాంతాల్లో 500 మీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న సమయంలో జనం రాకూడదనే జనాన్ని నియంత్రించడం కోసం పూర్తి స్థాయిలో పోలీసులు ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మీడియాను కూడా 500 మీటర్ల వరకు కూడా దూరంగానే ఉంచినటువంటి పరిస్థితి. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. సో మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి విజయవాడ ఈ జైలుకి రానున్నారు. జిల్లా జైలుకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ కానున్నారు. హరి, అంటే అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయనే ఉద్దేశమా? అంటే 1/2 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని అనుమతించకపోవటాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఆబ్వియస్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే అతనితో పాటు అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ జైలు వరకు ఎటు రారు కదా వాళ్ళు. 1/2 కిలోమీటర్ అంటే ఈజ్ ఇట్ నాట్ టూ మచ్ సతీష్? సో
సో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ఎక్కువ జనం రాకుండా వాళ్ళని నియంత్రించడం కోసం జన సమర్థం కనిపించకూడదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం మద్దతు ఉంది, జనం వచ్చారన్న విషయాన్ని కూడా కనిపించకూడదన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ ప్రాంతంలో ఆ అవసరానికి మించి ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీడియా పైన కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో జైలు పరిసరాల్లో ఉన్నటువంటి 1/2 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని వెళ్లకుండా నియంత్రిస్తున్న పరిస్థితి ఉంది. హరి, రైట్. భేటీ అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా సతీష్? ఖచ్చితంగా రాష్ట్రంలో ఆ అరాచక పరిపాలన ఏ విధంగా సాగుతుంది, అక్రమ కేసులు ఏ విధంగా పెడతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు ఏ విధంగా పెడుతున్నటువంటి పరిస్థితి అన్న అంశాన్ని అన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించనున్నారు. ముఖ్యంగా వల్లభనేని వంశీతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన తప్పుడు కేసులు పెట్టడం, మరొక వైపు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని అరాచకాలు చేసినా, మహిళల జీవితాలు నాశనం చేసినా, చింతమనేని లాంటి వాళ్ళు పచ్చి బూతులు ఆ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినా ఎటువంటి కేసులు పెట్టకుండా వాళ్ళని వదిలేసినటువంటి వైనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన కక్షపూరితంగా ఇంట్లో ఉన్న వాళ్ళపైన కూడా ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఈ అంశాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించనున్నారు. హరి, రైట్ సతీష్.